ఐపీఎల్ మ్యాచ్లకు విశాఖ వేదిక కానుంది. రేపటి నుండి 2 రోజుల పాటు జరగబోయే మ్యాచ్లకి ఇప్పటికే టికెట్ విక్రయాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డితో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. విశాఖ క్రికెట్ ప్రేమికుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇటీవలనే 2 అంతర్జాతీయ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చిన విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం మరో ఐపీఎల్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. 2 మ్యాచ్లు ఇక్కడ జరగనున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించేందుకైతే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మ్యాచ్కి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఐపీఎల్ 2024లో భాగంగా ఎన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి, వీటికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? ఇక్కడ మన విశాఖ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ దీన్ని సెకండ్ హోమ్ గ్రౌండ్గా చేసుకోవడం జరిగింది. ప్రతి ఫ్రాంచైజీకి ఒక 5 గేములు వాళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్లో ఆడుకునే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో 2 మ్యాచ్లు ఇక్కడ, ఒక 5 మ్యాచ్లు ఢిల్లీలో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆ 2 మ్యాచ్ల్లో ఒకటి ఇంపార్టెంట్, 2 కూడా ఇంపార్టెంట్ మ్యాచెస్. రేపు సండే రోజున టుమారో 31st చెన్నై సూపర్ కింగ్స్తో ఒక మ్యాచ్ ఉంది. అలానే ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో ఒక మ్యాచ్ ఉండడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో యూజువల్గా ఇది ట్రైపార్టీ అగ్రిమెంట్ అంటాము. బీసీసీఐ, ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ అసోసియేషన్ ముగ్గురు సమన్వయంతో జరుగుతున్న మ్యాచ్ ఇది. ఇక్కడ ఎవరి రోల్ వాళ్ళకి డిఫైన్ చేసింది బీసీసీఐ. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ టికెట్ల అమ్మకాలు కానీ, అలానే స్పెక్టేటర్కి సంబంధించిన ఆల్ ఫెసిలిటీస్ కానీ, సెక్యూరిటీ సిస్టమ్స్ కానీ అన్నీ వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. మేము అసోసియేషన్ తరఫున వాళ్ళకి దీన్ని కొన్ని రోజులకి ఇవ్వడం జరిగింది స్టేడియం. కానీ ఇక్కడ అసోసియేషన్ తరఫున మేము చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి కలిగించడం, లోకల్గా ఉంటాం కాబట్టి వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడం, ఇబ్బందులు లేకుండా చూడడం, ఇవి మా యొక్క పరిధి. ఆ పరిధి ప్రకారం మనం అన్నీ ఆర్గనైజ్ చేసి ఇంటాక్ట్గా ఇవ్వడం జరిగింది. రెగ్యులర్గా మేము దీని యొక్క మీటింగ్స్ చేసుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. నేననే బీసీసీఐ వాళ్ళు కూడా పిచ్ని అయితేనేమి, అవుట్ఫీల్డ్ అయితేనేమి అన్నీ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ బ్రాడ్కాస్టింగ్ టీమ్స్ ఏదైతే అరైవ్ కావడమో వాళ్ళకి కాల్ సెటప్ కూడా అయిపోయింది. ఆల్రెడీ టీమ్స్ కూడా అరైవ్ అయిపోయినాయి. ఈ రోజున ఈవినింగ్ వాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి అన్నీ కూడా దాదాపు అయినట్టు జరిగినట్టు చెప్పుకోవాలి. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీరు చెప్పిన విధంగా శరత్ చంద్రారెడ్డి గారు ప్రెసిడెంట్గా అయిన తర్వాత, నేను ట్రెజరర్గా కానీ సెక్రటరీగా ఉన్న తర్వాత దాదాపు అన్ని రకాల మ్యాచ్లు ఈ విశాఖపట్నం గ్రౌండ్లో జరిగాయి. 2 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి, 2 T20లు జరిగాయి, 2 వన్డేలు జరిగాయి. ఈరోజు 2 మన ఐపీఎల్ కూడా జరుగుతున్నాయి. సో వీఆర్ వెరీ ఫార్చునేట్. బీసీసీఐ ఏదైతే ఉన్నారో జైషా గారు ఈ యొక్క అసోసియేషన్కు మంచి అసోసియేషన్ గుర్తించి మాకు ఇన్ని మ్యాచ్లు ఇచ్చిన దానికి బీసీసీఐకి అండ్ ఎస్పెషల్ జైషా గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలానే ఏదైతే మా యొక్క ప్రెసిడెంట్ శరత్ చంద్రారెడ్డి గారి యొక్క పర్సుయేషన్తో అందరం కలిసి ఈ యొక్క ఆపెక్స్ కౌన్సిల్ యొక్క సపోర్ట్తో కానీ, మా జనరల్ బాడీ అందరి యొక్క సపోర్ట్తో కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ యాజ్ ఎ టీమ్గా ముందుకు బాగా వెళ్తుందని చెప్పడానికి ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. సార్, ఈ టికెట్ల విక్రయాలకు సంబంధించి ఏసీఏకి ఏమన్నా ప్రమేయం ఉంటుందా, లేకపోతే ఫ్రాంచైజీలే చూసుకుంటాయా? అంటే జనరల్గా చాలామంది టికెట్ల కోసం ప్రయత్నించినప్పుడు కూడా ఎప్పుడూ జరుగుతూ ఉండేదే, అందరికీ టికెట్లు లభించిన పరిస్థితి. కానీ అంటే మన ప్రమేయం ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి, ఐపీఎల్కి సంబంధించి? ఐపీఎల్కి సంబంధించి టికెట్ సేల్ అంతా కూడా ఫ్రాంచైజీనే తీసుకుంటుంది. మాకు సంబంధం ఏమి ఉండదు. మాకు ఏదో అసోసియేషన్గా సంబంధించి కొంచెం లిమిటెడ్ ప్రాసెస్ ఇస్తుంది. వాటిని డిస్ట్రిక్ట్ అథారిటీస్కి కానీ కొంచెం ఉంటుంది తప్ప మేజర్ మాకు సంబంధించి టికెట్స్లో మా యొక్క ప్రమేయం ఏమి ఉండదు. అన్నీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చేసుకుంటుంది. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడే కాదు, నేను మిగతా స్టేట్ సెక్రటరీలు కూడా వింటుంటాను కాబట్టి ఇక్కడ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏమవుతుందంటే క్యూలో ఉంటుంది. ఆ క్యూలో ఉన్నది ఫస్ట్, అది ఆ టెక్నాలజీలో ఏదైతే క్యూలో ఉన్నా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ప్రకారం వెళ్తుంటుంది. ఆ ప్రాసెస్లో ఆ పేటీఎం అనేది మీకు అందరూ తెలుసు, రెప్యూటెడ్ కంపెనీ అక్రాస్ ద గ్లోబ్. కాబట్టి వాళ్ళ ద్వారా టికెటింగ్ అనేది ఆ ఉన్న డిమాండ్ను వచ్చేదాన్ని బట్టి చేయడం జరుగుతుంది తప్ప అసోసియేషన్ సంబంధించినంతవరకు టికెట్లో మా ప్రమేయం అంటూ ఏముండదు. థ్యాంక్ యూ.
మొత్తానికి మ్యాచ్కి సంబంధించి ఏర్పాట్లు అయితే కూడా పూర్తయ్యాయి. ఫ్రాంచైజీల తరపున ఏసీఏ లోకల్గా ఏమేమి చేయాలో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసిందని, దీనికి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేవని కూడా ఏసీఏ కార్యదర్శి చెప్తున్నారు. మరోవైపు టికెట్లకు సంబంధించి బయట ఏవైతే స్పెక్యులేషన్స్ వస్తున్నాయో ప్రధానంగా ఈ వ్యవహారంకి ఏసీఏకి ఎటువంటి సంబంధము ఉండదని, మొత్తం ఫ్రాంచైజీలు చూసుకుంటాయని కూడా ఏసీఏ కార్యదర్శి చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.